నమస్కారం, నేను మీ డాక్టర్ లోకేశ్వర్, కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. సో ఈ మధ్యకాలం లోపల ప్రతి ఇంట్లో కూడా సఫర్ అయ్యేటువంటి సమస్య లోపల మనం చూసినట్లయితే డయాబెటీస్ గురించి చూస్తున్నాం అనమాట. సో డయాబెటీస్ అనగానే చాలామంది భయపడుతున్నారు, బాధపడుతున్నారు. సో డయాబెటీస్ అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే వంశపారపర్యంగా రావచ్చు, లేదా ఆల్ ఆఫ్ సడన్గా ఎలాంటి ఫ్యామిలీ హిస్టరీ లేకుండా కూడా డయాబెటీస్ రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో టైప్ 1 డయాబెటీస్ అని చెప్పేసి, టైప్ 2 డయాబెటీస్ అని, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా జువైనల్ డయాబెటీస్, చిన్నపిల్లలు వచ్చేటువంటి డయాబెటీస్ గురించి మనం చూస్తున్నాం. సో మెయిన్గా మనం ఈరోజు చూసినట్లయితే జువైనల్ డయాబెటీస్, చిన్నపిల్లలు వచ్చేటువంటి షుగర్ గురించి చూసినట్లయితే, ఒకసారి చిన్నతనంలో చిన్న వయసు లోపల వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా, ఎలాంటి లైఫ్లో వాళ్ళు ఏది చూడకముందుకే జువైనల్ డయాబెటీస్తో బాధపడే వాళ్ళు మనం ఎక్కువ చూస్తున్నాం. ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, వాళ్ళు రోజు ఇన్సులిన్ తీసుకోవడం అండ్ ఒక స్టేజ్కి రాగానే డయాబెటీస్ కాంప్లికేషన్స్ అన్నీ రావడం అనేది మనం చాలామంది లోపల చూస్తున్నాం. ఈ విధంగా అంటే ఒక చిన్న వయసు లోపల ఇన్సులిన్ తీసుకోవడం మొదలుపెట్టి రెగ్యులర్గా ఆ ఇన్సులిన్ డిపెండెన్సీ ఉన్నటువంటి సందర్భాల లోపల కూడా హోమియోపతి వైద్యంతో కొంతవరకు వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేయగలమని అందరికీ తెలిసిన విషయం కాదు. అయితే ఏంటంటే యూజువల్గా ఎక్కువ ఇన్సులిన్కి మాత్రమే అలవాటు పడిపోయి రెగ్యులర్గా ఆ పెయిన్తో కూడుకున్నటువంటి ఇన్సులిన్ తీసుకురావాలని చాలామంది చూస్తుంటాం. బట్ వాళ్ళ లోపల కూడా ఒక సడన్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత డయాబెటిక్ కాంప్లికేషన్స్ రావడం అనేది మొదలవుతుంటాయి అన్నమాట. సో ఈ డయాబెటీస్ కాంప్లికేషన్స్ రాకుండా ఇన్సులిన్ డిపెండెన్సీని తగ్గించడానికి హోమియోపతి వైద్యం లోపల చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ లోపల అంటే నడి వయసు లోపల కానీ వయసు పైబడిన వాళ్ళ లోపల కానీ వచ్చేటువంటి డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ అని చెప్తూ ఉంటారు అనమాట. సో దీని లోపల ఏమవుతుందంటే శరీర బరువు ఆల్ ఆఫ్ సడన్గా బరువు ఎక్కువ ఉండడం, దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా లేకపోవడం వల్ల కావచ్చు, ఆల్ ఆఫ్ సడన్గా అనుకోని సంఘటనతో ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెరిగినప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా హెరిడిటరీ హిస్టరీ ఉండి డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ అని చెప్తుంటాం. సో ఈ మధ్యకాలంలో చాలామంది సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. సో డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి రకరకాల మెడిసిన్స్, రకరకాల డైట్లు ఫాలో చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఎన్ని చేసినా కానీ డైట్ వాళ్ళు ఇచ్చినటువంటి డైట్ ఫాలో చేస్తున్నాను, మెడిసిన్స్ వాడుతున్నాను, అయినా కానీ షుగర్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు. దానికి చాలా చక్కటి పరిష్కారం హోమియోపతి వైద్యం అనమాట. సో డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ లైఫ్ స్టైల్ లోపల కొన్ని మోడిఫికేషన్ చేసుకున్నప్పటికీ కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదంటే హోమియోపతి వైద్యంతో ఈ ఇన్సులిన్ డిపెండెన్సీని తగ్గించడానికి, దాంతోపాటు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చక్కటి మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయండి. సో డయాబెటీస్ వచ్చిందని చెప్పేసి లైఫ్ టైం మెడిసిన్స్ వాడుకోవాలి, లైఫ్ టైం కాంప్లికేషన్తో బాధపడాలి అనేది లేకుండా ఓన్లీ మినిమల్ డోసెస్ తోటి వాడుతున్నటువంటి ట్యాబ్లెట్ డోస్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు షుగర్ని పూర్తిగా అవాయిడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడు ప్రీ డయాబెటిక్ కండిషన్ లోపల మన దగ్గరికి వచ్చినట్లయితే, ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటే యావరేజ్గా 3 months షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి HbA1c లెవెల్స్ అని చూస్తూ ఉంటాం అనమాట. ఈ HbA1c లెవెల్స్ లోపల మనకు 3 months లోపల షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటూ ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏవైతే ఉంటే వాటిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రీ డయాబెటిక్ కండిషన్ నుండి డయాబెటీస్లోకి వెళ్ళిపోకుండా పూర్తిగా ప్రివెంట్ చేయడానికి హోమియో వైద్యం లోపల చక్కటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయండి. సో రీసెంట్లీ కూడా చాలామంది పేషెంట్స్ కూడా నా దగ్గరకు వచ్చారు. నడి వయస్సు 23-24 సంవత్సరాలు. రీసెంట్లీ ఈరోజు కూడా వచ్చారండి. రవి అని చెప్పేసి ఒక పేషెంట్ వచ్చాడు. అతని వయసు చూస్తే 25 సంవత్సరాలు. సో 25 సంవత్సరాల లోపల డయాబెటీస్ వస్తుందా అని చెప్పేసి ఆయన ఉన్న ప్రాబ్లం వేరే, అంటే స్కిన్ ప్రాబ్లం తోటి చాలా రోజుల నుండి సఫర్ అవుతున్నాను అనమాట. అంటే స్కిన్కి సంబంధించినటువంటి అన్ని రకాల మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ కూడా ఆ స్కిన్ ప్రాబ్లం తగ్గట్లేదు. ర్యాండమ్ బ్లడ్ షుగర్ చూసినట్లయితే అతను ర్యాండమ్ బ్లడ్ షుగర్ 325 ఉంది. అండ్ 3 months యావరేజ్ చూసినట్లయితే 7.8 ఉందన్నమాట. HbA1c 7.8 ఉండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది రిపీటెడ్గా రావడం వల్ల మనం రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ చేసే భాగం లోపల ఇది డయాబెటీస్ అని తెలిసింది. సో ఆల్ ఆఫ్ సడన్గా డయాబెటీస్ అని తెలియగానే ఒక రకమైనటువంటి టెన్షన్, స్ట్రెస్, ఒక రకమైనటువంటి డిప్రెషన్ ఆ అబ్బాయి లోపల. సో ఇలాంటి కేసెస్ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. సో ఈ కండిషన్ లోపల ఫస్ట్ సిమ్టమాటిక్గా వాళ్ళకి ఏం చేస్తే ఆ స్కిన్ ప్రాబ్లం తగ్గుతుంది, ఎలాంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం ఎలా అని మనం పూర్తిగా జరిగింది. లాస్ట్ 3 months నుండి మన దగ్గర వాడుతున్నాడు. ఈరోజు మళ్ళీ చూసినట్లయితే షుగర్ లెవెల్స్ చూసినట్లయితే 6.8 వచ్చింది. ఇంకా కొంచెం తగ్గితే నార్మల్ కంట్రోల్లోకి వస్తుందండి. సో ఈ విధంగా ఎవరైనా కానీ అనుకోకుండా ఆల్ ఆఫ్ సడన్గా డయాబెటీస్ అని తెలిసినా కానీ, ప్రీ డయాబెటిక్ అని తెలిసినా కానీ మన దగ్గరికి రావచ్చు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్ హోమియోపతి మెడిసిన్స్ తోటి డయాబెటీస్ని అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. అండ్ షుగర్ లెవెల్స్ అనేది పూర్తిగా కంట్రోల్ ఉన్నట్లయితే డయాబెటీస్ కాంప్లికేషన్స్, ఎస్పెషల్లీ
డయాబెటీస్ కాంప్లికేషన్స్ అనేవి చాలా తీవ్రతరంగా ఉంటాయన్నమాట. అంటే డయాబెటిక్ న్యూరోపతి కానీ, అంటే అరిచేతులు అరికాల్లో మంటలు రావడం, తిమ్మిళ్ళు రావడం డయాబెటిక్ న్యూరోపతి అని అంటాం. డయాబెటిక్ రెటినోపతి అంటే చూపు అనేది మందగిస్తూ పోవడం, అంటే షుగర్ వల్ల చూపు మందగిస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ లేనప్పుడు డయాబెటిక్ రెటినోపతి వచ్చి చూపు అనేది మందగించడానికి అవకాశం ఉంటుంది. డయాబెటిక్ కీటోఎసిడోసిస్, డయాబెటిక్ గ్యాంగ్రీన్, డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇలా చెప్పుకుంటూ పోతే 100 రకాల కాంప్లికేషన్స్ కూడా డయాబెటీస్ వల్ల ఉంటాయండి. సో ఈ కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ మెడిసిన్ డోసేజ్ అనేది పెరగకుండా, అంటే ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నారు, కొంతమంది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. సో ఇన్సులిన్ స్టేజ్ వరకు వెళ్లకుండా ప్రివెంట్ చేయడం కావచ్చు, ఇన్సులిన్ డోసేజ్ అనేది తగ్గించడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ వాళ్ళు హెల్తీ లైఫ్ అనేది లీడ్ చేయడానికి హోమియోపతి మెడిసిన్స్ అనేది సహకరిస్తాయి అన్నమాట. సో ఎవరైనా సరే, ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే డయాబెటీస్ వచ్చినట్లయితే భయపడకుండా ఒకసారి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా ఏ రేంజ్లో ఉన్నాయి షుగర్ లెవెల్స్ అనేది వాటిని ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది అనేది గమనిస్తూ వాళ్ళు డయటరీ రిస్ట్రిక్షన్స్ ఏం చేయాలి అనేది కూడా చూస్తుంటాం. కొంతమందికి అవగాహన లేకుండా ఏం చేస్తుంటారంటే, చిన్న వయసు నుండి మా ఫాదర్కి డయాబెటీస్ ఉంది, నేను ఇప్పుడు ఎక్కువ చక్కెర తింటే, స్వీట్స్ తింటే షుగర్ వస్తుందని చెప్పేసి చాలామంది భయపడుతుంటారు. ఈ చక్కెర తినడం వల్ల కానీ, స్వీట్స్ తినడం వల్ల కానీ, మ్యాంగోస్ తినడం వల్ల కానీ షుగర్ వచ్చేది కాదండి. సో ఎప్పుడైతే మెటబాలిక్ డిజార్డర్ అంటాం, డయాబెటీస్ని మెటబాలిక్ డిజార్డర్ అంటాం. ఏమవుతుందంటే మన బాడీ లోపల ప్యాంక్రియాస్ అనే గ్రంథి నుండి షుగర్ అనేది, ఇన్సులిన్ అనేది సీక్రెట్ అవుతుందన్నమాట. సో ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతున్నటువంటి ఇన్సులిన్ మన బాడీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోతే కలిగేటువంటి మెటబాలిక్ డిజార్డర్ వల్ల, మెటబాలిజంలో కలిగినటువంటి మార్పుల వల్ల డయాబెటీస్ అనేది వస్తుంది. సో ఆ మెటబాలిజంని కరెక్ట్ చేస్తూ చేయడమే మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ అనమాట. సో డయాబెటీస్ వచ్చిందంటే భయపడకండి, ఒకసారి మీ దగ్గర ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా ప్రాబ్లం ఎక్కడి నుండి వస్తుంది, ఆ సైకలాజికల్ కాజెస్ వల్ల వస్తుందా, మెటబాలిజంలో బాడీలో ఉన్నటువంటి ఒబేసిటీ వల్ల వస్తుందా, దేని వల్ల వస్తుంది అనేది చూసి గమనించి ప్రాపర్ డైట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి మెడిసిన్స్ అందిస్తాము, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. డయాబెటీస్కి డాక్టర్ కేర్ హోమియోపతిలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందండి. అయితే యూజువల్గా 6 years నుండి కావచ్చు, 60 years కావచ్చు, డయాబెటీస్ వచ్చి ఆల్రెడీ 10 years అయిపోయింది, ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్ వాడితే తగ్గుతుందా అని చాలామంది లోపల ఉన్నటువంటి అపోహ. బట్ ఏ ఏజ్ గ్రూపులు అయినా కానీ 6 years కావచ్చు, 60 years కావచ్చు, ఏజ్తో సంబంధం లేకుండా డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి, డయాబెటీస్ని ప్రివెంట్ చేసుకోవడానికి, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడానికి హోమియోపతిలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందండి. సో ఇన్సులిన్ తీసుకుంటూ, ఆల్రెడీ ఇన్సులిన్ తీసుకున్నప్పుడు కూడా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నాము, ఈ స్టేజ్ లోపల హోమియోపతి మెడిసిన్స్ పనిచేస్తాయని చెప్పేసి చాలా మంది లోపల కూడా ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. బట్ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా కంట్రోల్ చేయడానికి హోమియోపతిలో మెడిసిన్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు రకరకాల మెడిసిన్స్ వాడుతుంటారండి. సో కాస్ట్ అనేది చాలా రకాలుగా వైద్యరీత్యా చాలా వరకు కూడా ఖర్చు చేసినప్పుడు కూడా షుగర్ అనేది కంట్రోల్ కాకుండా చాలా రకాల కాంప్లికేషన్స్ రావడం, డయాబెటిక్ న్యూరోపతి, నెఫ్రోపతి, రెటినోపతి, కీటోఎసిడోసిస్, డయాబెటిక్ గ్యాంగ్రీన్, డయాబెటిక్ ఫుట్, ఇలా రకరకాల కాంప్లికేషన్స్తో బాధపడే వాళ్ళకు కూడా హోమియోపతి మెడిసిన్స్ తోటి కాంప్లికేషన్స్ కూడా అదుపులో చేయడానికి కూడా మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. అండ్ అతి తక్కువ ఖర్చు లోపల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి డయాబెటీస్ని కూడా అదుపు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట.